తాజా అంశం చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, చెప్పండి, మంత్రివర్గ భేటీలో ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు? ప్రధానంగా మంత్రివర్గ భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో చేపట్టినటువంటి తొలి కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్రులందరితో కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కేబినెట్ భేటీలో ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా 1 గంటన్నర వరకు కూడా 3.5 గంటల పాటు కేబినెట్ లో వివిధ అంశాలు చర్చకు వచ్చాయని చెప్పాలి. ప్రధానంగా నిరుద్యోగులకి హామీ ఇచ్చినట్టుగానే వారికి హామీ ఇచ్చినట్టుగా మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులకు సంబంధించి డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు ప్రతిపాదన రూపొందించింది విద్యాశాఖ. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేస్తున్న బాధ్యతలు తీసుకుంటూనే 5 హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన సంతకాలు చేశారు. వాటన్నిటిపై కూడా కేబినెట్ లో కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అన్న క్యాంటీన్లు కావచ్చు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం కీలకమైన అంశం. ఈ పెన్షన్ల పెంపు జూలై 1వ తేదీ నుంచి అమలయ్యేలాగా, అలాగే పాత బకాయిలు కూడా దానికి సంబంధించి 3 నెలల పాటు ఏప్రిల్ 1 నుంచి రావాల్సినటువంటి మూడు నెలల బకాయిలతో కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీని ఇచ్చేలాగా అంశానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ఆమోదం తెలియజేశారు. అలాగే సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ కు సంబంధించి కూడా అంశానికి సంబంధించి కూడా ఒక రాటిఫికేషన్ ని కేబినెట్ ఆమోదించింది. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పునరుద్ధరిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇక దమ్మలపాటి శ్రీనివాస్, ఏజీగా దమ్మలపాటి శ్రీనివాస్ నియమిస్తూ చేసినటువంటి రాటిఫికేషన్ జీవో పైన కూడా కేబినెట్ లో రాటిఫికేషన్ చేశారు. ఇలా మొత్తం కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఆర్థిక అంశాలు, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధ్వంసాలకు సంబంధించి 8 శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఒక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా అప్పులు, గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పులపైన కూడా కొద్దిసేపు కేబినెట్ చర్చించిన మనకు తెలుస్తుంది. ఇక పోలవరం, అమరావతికి సంబంధించి కూడా తదుపరి ఏం చేయాలన్న దానిపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు ధనంజయ్.